అంటే మీరేమో తప్పు చేయలేదంటున్నారు, కానీ తప్పు చేసింది, తప్పు జరిగింది, ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. ఇటు బీజేపీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు చెప్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ చెప్పుతుంటే రెండు ఒకటే అయ్యి మమ్మల్ని కావాలని ఇలా చేస్తున్నాయి. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అయినా కానీ ముఖ్యమంత్రికి, మాజీ మంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది? చేస్తే ఎవరైనా ఆఫీసర్ చేస్తే దాన్ని కట్టడి చేయాలి. అప్పుడున్న హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చూసుకోవాలి. ప్రోటోకాల్ ఉన్న మనం ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నదే అందుకు కదా. వాళ్ళ డిపార్ట్మెంట్లో ఏమైనా తప్పు జరిగిందంటే వాళ్ళు దిద్దుకోవాలి. మరి మనకేం సంబంధం ఉంటుంది? అది ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కావాల్సింది రిపోర్ట్ ఆన్ టేబుల్. ఏం జరుగుతుంది, ఎవడు ఉగ్రవాది వస్తుండు, ఎవడు పాత దొంగ వస్తుండు, ఎవడు స్టువర్ట్పురం నుంచి వస్తుండు, ఎవడు బయట నుంచి వస్తుండో, ఏం పోతుందో వాళ్ళంతా ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద పెడతారు రిపోర్టు, ఎస్బీఐ వాళ్ళు. కానీ ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? అది వాడు ఎట్లా తెచ్చిండో, ఎక్కడి నుంచి తెచ్చిండో, డబ్బులు ఇచ్చి తెచ్చిండో, లేకపోతే వానికి ఏమైనా నౌకరీ పిస్తాన్ని తెచ్చిండో, పైసలు ఇచ్చిండో, బెదిరిస్తే తెచ్చిండో, గన్ను పెట్టి తెచ్చిండో, మాకేం సంబంధం ఉంటుంది? కావాలని బట్టగాల్చి మీదేసేది. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. వారు ఏ మాట కూడా వాళ్ళది నిలబెట్టుకోలేకపోయినరు. వాళ్ళకి ఏం అర్థం కాక ఒకటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఏ సభ పెట్టినా మమ్మల్ని తిట్టుడే కదా. మా కేసీఆర్ గారు అనుడు, మా బీఆర్ఎస్ పార్టీని అనుడు, కేటీఆర్ గారిని అనుడు, హరీష్ గారు అన్నాడు, కేసీఆర్ గారి కుటుంబంలో సిచ్చిపెట్టుడు, అక్కడి నుంచి కవిత గారికి ఏదో కొంత ఫేవర్ చేసినట్టు చేయడము, కవిత గారితో 4 మాటలు అనిపించడము, ఈ పార్టీని విచ్ఛిన్నం చేయాలనడము, నేను 10 ఏళ్ళు ఉంటాననడము, దీని పని అయిపోయింది అనడము, ఇవన్నిటికీ కనెక్ట్ అవుతుంది కదా ఈ కుట్ర కేసులు అని మేము అంటున్నాం. ఇవన్నిటి కనెక్ట్ అవుతుంది కదా. వారు చెప్పే మాటలకు, ఈ వచ్చే కేసులకు, ఈ సిట్లకు, ఈ కమిషన్లకు, ఎంక్వైరీలకు అన్ని సూట్ అవుతున్నాయని మేము అంటున్నాం. ప్రజలు అనుకుంటున్నారు.